శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 15 డిసెంబర్ నుండి 21 డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. ముందుగా చూసినట్లయితే మనకు వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. రాహు మీనంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కేతువు మనకు కన్యలో, మరియు శని వచ్చేటప్పటికి మనకు కుంభంలో ఉన్నాడు. ఇక్కడ కుజుడు యొక్క స్తంభన జరుగుతున్నది. కుజుడు నీచత్వం బట్టి చతుర్థంలో సంచారం చేస్తున్నాడు. అంటే కర్కాటకంలో నీచత్వం పొంది ఉన్నాడు. మరి అదేవిధంగా మనం గమనించినట్లయితే రవి యొక్క సంచారం ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి మార్పు జరుగుతున్నది. 16వ తారీఖున రవి వృశ్చిక రాశి నుంచి తను మార్పు ధనస్సులోకి జరుగుతున్నది 16వ తారీఖున. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి బుధుడితో కలిసి ఉన్నాడు, వృశ్చికంలో ఉన్నాడు. వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడి యొక్క మార్పు లేదు. శుక్రుడు మనం గమనించినట్లయితే మకరంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అంటే ఈ వారంలో 16వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు కూడా సానుకూలపడే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి 16వ తారీఖు నుంచి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కుజుడికి శుక్రుడికి పరస్పర వీక్షణ అనేది ఏర్పడే విధంగా ఉంది ఈ రాశి వారికి. మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి సప్తమంలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. తద్వారా వచ్చేటప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉన్నప్పటికీ అధికమైనటువంటి కోపం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి 16వ తారీఖు నుంచి. తదుపరి మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు రావటం, ఇంట్లో ఒక శుభకార్య విషయంలో సంప్రదింపులు జరగటం, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం గతంలో ఉన్నటువంటి విషయం కన్నా ఇప్పుడు కొంచెం బంధువులతో గడపటం, వారాంతాల్లో మానసిక ప్రశాంతత పొందటం అనేది జరుగుతుంది. కుటుంబ అభివృద్ధి గురించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపాన్ని తగ్గించుకొని మాట్లాడవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దుబారా ఖర్చుల విషయంలో ₹1 దగ్గర ₹10 ఖర్చు పెట్టేటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. మరియు అదేవిధంగా ఆర్థిక పరిపుష్టి గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో వ్యాపారపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి రాజకీయంగా ఇది అనుకూలించేటువంటి విషయంగా మీరు గోచరిస్తారు. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వివాహ ప్రయత్నాల్లో అనుకూలతనివ్వగలుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ ఫైనాన్షియల్గా రొటేషన్స్ అనేది కూడా అనుకూలించే విధంగా ఉంటుంది. కానీ దుబారా ఖర్చు అనేది కొంచెం నియంత్రించుకోండి వలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. విదేశాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న చోట నుంచి మార్చుకోవాలి అనుకుంటారు. వాటి గురించి ముందడుగు పడడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తూ ఉన్నది. రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి వారాంతాల్లో కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముందుగా వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలత రీత్యా రాశివారి విద్యార్థులు అంటే గురుగ్రహ అనుకూలత పెంచుకోవడం కోసం విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో రాణించడం కోసం దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. మ్యాథమెటిక్స్లో పనిచేస్తున్నటువంటి వారు అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఇంజనీరింగ్లో మ్యాథమెటిక్స్ గురించి ఎక్కువ కష్టపడుతున్నటువంటి వారు, కుజుడు సరిగైనటువంటి స్థితిలో లేడు. సో మ్యాథమెటిక్స్లో ఇంప్రూవ్మెంట్ గురించి బాగా సాధించడం కోసం వీరు ముఖ్యంగా హనుమాన్ దేవాలయం దర్శించడం, మరియు అదేవిధంగా ప్రతినిత్యం సింధూరాన్ని పెట్టుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.
అదేవిధంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించటం, సూర్యారాధన చేయటం కూడా, అర్ఘ్యాన్ని సమర్పించడం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.